వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో తన ఇంటికి వెళ్లే మార్గాన్ని ఆక్రమించారని బద్దిరెడ్డి రాంబాబు ఆరోపించారు. 2012లో ప్రారంభమైన వివాదంలో కోర్టు తీర్పులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల రక్షణతో సదరు వ్యక్తి ఫెన్సింగ్ వేసి మార్గాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ నకిలీ పత్రాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అధికారులు వెంటనే ఆక్రమణను తొలగించి తన ఇంటికి రాకపోకల మార్గాన్ని పునరుద్ధరించాలని రాంబాబు కోరారు. 186లో 96 రాసింది అంటే 90 ఉంటుంది. 186 సర్వే నెంబర్లో 96 గజాలు 100 రాసింది. 4 గజాలు ఉంది. డాక్యుమెంట్ ఎలా చూపిస్తానంటే పీకే పక్కన పెట్టి అసలు ఆ 160 అంకీ నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దగ్గర. ఆడు 100 కూడా ఎంత రాంచలో చెప్పిన మైండ్ సెట్ అక్కడే వాడాడు. 100 పూర్తి రాత్రి రోడ్డు ఆనుకుని మా ఇంటికి వెళ్ళే దారికి 2015లోనే అర్జీ పెడితే సర్వే గారు సెక్రటరీ ద్వారా సర్వే చేసి మాకు ఇచ్చిన రిపోర్ట్. ఇదిగోండి మా దారి మార్గం మా ఇంటికి వెళ్ళడానికి. అదిగోండి ఇది 125 సర్వే నెంబర్లో ఉన్న ఇల్లు రెడ్ మార్క్లో పెట్టారు సర్వే గారి రిపోర్ట్. ఇది మా ఇంటికి వెళ్ళే దారిని పూర్వం నుంచి. ఇక్కడ పూర్వం ఆర్టీసీ బస్సులు ప్రజలందరూ ఈ దారికి నడుచుకోరు. ఇది తన తలలోనే ఒక ఫేక్ డాక్యుమెంట్ చిత్రగించి ఈ దారికి మెసేజ్ చేశారు. రెవెన్యూ వాళ్ళు, మండల సర్వేరు, పోలీసు వారు అందరూ కలిపి మరి ఏం ఆశించి ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళందరూ దగ్గరుండి సమక్షంలో ఇది కంచేయించడం జరిగింది. ఇది తొలగించి మా ఇంటికి దారి కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామం అండి. నా పేరు బద్దిరెడ్డి రాంబాబు అండి. 2012లో తంటికొండ గ్రామంలో సెంటర్లో ఉన్న ఇంటికి మా ఇంటికి వెళ్ళడానికి దారి మార్గం అసలమైన స్థలంలోంచి వెళ్ళాలంటే మరి మెయిన్ రోడ్డు దిగిన తర్వాత ఆడికి వెళ్ళే దారిలో ఒక ఆక్రమణదారుడు ఆ స్థలాన్ని ఆక్రమించి ఆ ఇల్లు కట్టి మా మీద మా అసలు పట్టాభూమి స్థలంలో దారిలోకి వెళ్ళడానికి దారి లేదని 2012లో ఒక కేసు వేసారండి మా మీద రాజమండ్రి కోర్టులోని. ఆ కేసు 2017లో నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదని ఓడిపోవడం జరిగిందండి మురళీకృష్ణ అనే వ్యక్తి, మల్లెడ్డి మురళీకృష్ణ. అలాగే 2018లో మళ్ళీ అదే కేసుని రెట్టుకెళ్ళాడండి పైకోర్టుకి. అది 2026 4వ నెలలో మళ్ళీ ఓడిపోవడం జరిగిందండి. అది అయినా కానీ మా దారి వెళ్ళడానికి 2 సార్లు కోర్టులో ఓడిపోయినా మరి అతను ఏ ప్రూఫ్ తోటి దారి మార్గాన్ని రెవెన్యూ వాళ్ళు, సచివాలయం వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ తోటి మమ్మల్ని అరెస్ట్ చేస్తానని బెదిరించి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఈ మెసేజ్ వేయడం జరిగిందండి. ఈ దారిని రెవెన్యూ వాళ్ళు రికార్డు పరిశీలించి అందులో తప్పులు ఉంటే ఆ సర్వే నెంబర్ సరి చూసుకుని ఆ దారి మార్గం తొలగించి మాకు దారి ఇప్పవలసిందిగా కోరుతున్నాం. తంటికొండ గ్రామంలో మెయిన్ రోడ్డు అనుకుని ఉన్న ఖాళీ స్థలం గవర్నమెంట్ మంచినీళ్ళ సిరు స్థలంలో ఆర్టీసీ బస్సులు నైట్ అవుట్, అప్పుడు పూర్వం రాత్రి 11 గంటల నైట్ అవుట్ బస్సు తిరిగేదండి. ఆ బస్సుని ఇక్కడే స్టాప్ చేసుకుని తెల్లారుజామున 6 గంటలు వెళ్ళేవారు. అలాగే ఆ సైట్లో పూర్వం రచ్చబండి అని ఒక రచ్చబండి ఉండేదండి. ఆ రచ్చబండి కింద కొంతమంది ఒక వ్యక్తి ఎవరో పాకేసుకుని దాన్ని ఆక్రమించుకుని ఆ స్థలాన్ని ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది. వాళ్ళు మరో వ్యక్తికి అమ్మి అలా డాక్యుమెంట్ పుట్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్లని కోర్టు వారికి, రెవెన్యూ వాళ్ళకి చూపించి దాన్ని ఆక్రమించడం జరిగిందండి. ఆక్రమించి ఇవాళ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ అండి. నా పేరు బద్దిరెడ్డి రాంబాబు. నా మీద ఈ ఆక్రమణ తీయమంటే పోలీసు వారిని పిలిపించి దౌర్జన్యంగా రెవెన్యూ వాళ్ళు, మండల సర్వేర్ గారు, సెక్రటరీ గారు, పోలీసులు కలిపి దగ్గరుండి నేను లేని తిరుపతి వెళ్ళిన సమయంలో ఈ ఫినిషింగ్ వేసారు. ఈ ఫినిషింగ్ తెలిగితే కేసు కడతానని మమ్మల్ని బెదిరితం జరుగుతుందని పోలీసు వారు. మరి ఇంకెక్కడ ఉంది 198 ఎక్కడి నుంచి ఏ సర్వే నెంబర్లో ఏ డాక్యుమెంట్లో ఉంది? అది ఆడితే వదిలేద్దాం. ఎక్కడ నుంచి చూపించాలి కదా, మరి సర్వేర్ వచ్చారండి అని కొలు చూపించాలి కదా. ఇప్పుడు ఆయన ఒకవేళ చూపించాలంటే 186లో చూపించాలండి. గవర్నమెంట్ వారు చర్య తీసుకున్న దారి గతంలో 2012లో ఈ స్థలానికి దారి లేదని మేమే కంప్లైంట్ చేసాడండి మల్లిరెడ్డి మురళీకృష్ణ అనే ఆయన. అది 2017లో ఆ కేసు ఓడిపోయాడండి. మళ్ళీ 2018లో వేసాడు. అది మొన్న 4వ నెల 30వ తారీఖు 26లో ఆ కేసు డిస్మిస్ చేసిందండి. అదే రోజు ఒక ఫేక్ ఆర్డర్ ఇచ్చారని వీళ్ళందరూ ఏకమయ్యి మమ్మల్ని బెదిరించి ఫెన్సింగ్ వేయడం జరిగిందండి. సర్వేకి మా సెక్రటరీ గారు, మండల సర్వేర్ గారిని రమ్మన్నారటండి. సర్వేర్ గారు వచ్చారు. మండల సర్వేర్ గారిని నేను సార్ ఇక్కడ ఏ సర్వే నెంబర్ కొలుతా కూర్చారండి అని అడిగాను. నేను ఏ సర్వే నెంబర్ కొలతా వచ్చి ఖాళీ స్థలం ఎంత ఉందో కొలుచుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదండి,
మీరు ఇక్కడికి కూర్చారంటే ఏ సర్వే నెంబర్లో ఎందుకు వెళ్తున్నారు, మీరు ఏ సర్వే నెంబర్లో ఉన్నారో అది మీకు తెలియాలి కదా సార్. ఈ డాక్యుమెంట్ చూడండి, నేను డాక్యుమెంట్ చూసి పని నాకు అవసరం నాకు లేదు, సెక్రటరీ గారు నాకు ఈ ఖాళీ స్థలం ఎంత ఉందో కొలమన్నారు. అలా కొలిసేసి మల్లిరెడ్డి మురళీకృష్ణ అనేది అతన్ని కంచేసుకోమని చెప్పడం జరిగిందని సర్వేర్ గారు, మన సచివాలయం సెక్రటరీ గారు పోలీసు వారిని సెక్యూరిటీ తీసుకుని